బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కిషన్ రెడ్డి గారు, దేవి ప్రసాద్ అన్న గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. సరే, నిన్న కేసీఆర్ గారు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారి చేరిక కోసం జగిత్యాల వెళ్ళే సభ ఉందనే విషయం మనందరికీ తెలుసు, ముందుగానే డిసైడ్ అయింది. అంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి సభ జరిగే సమయానికి అదే రోజు అదే జిల్లాలో అదే సమయానికి సభ పెట్టి ఆయన కుచ్చిత బుద్ధిని బయటపెట్టుకున్నాడు. జనరల్గా ఒక ముఖ్యమంత్రి చాలా హుందాగా ఉండాలి. కేసీఆర్ గారి ప్రోగ్రామ్ ఈజ్ ఎ ఓపెన్ ప్రోగ్రామ్. చాలా రోజుల క్రితమే జీవన్ రెడ్డి గారి చేరిక కోసం కేసీఆర్ గారు జగిత్యాలు వెళ్తారు అనేటువంటిది ముందుగా మీడియాలో వచ్చింది, అందరు కూడా డిసైడ్ చేసుకున్నారు. 14 లక్షల మంది పోటీ పడిన జేఈఈ మెయిన్ 2026 ఫలితాలలో ఇద్దరు విద్యార్థులకు 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన దేశం మొత్తంలో ఏకైక విద్యా సంస్థ శ్రీ చైతన్యయే. నువ్వెంత సంకుచిత మనస్తత్వాన్ని చాటుకున్నావంటే, కేసీఆర్ గారు ఎప్పుడు స్పీచ్ స్టార్ట్ చేస్తారో చూసి కరెక్ట్గా అదే టైంకు లేచి నువ్వు మైకు పట్టుకోవడం అంటే అది ముఖ్యమంత్రి స్థాయికి తగినటువంటి విషయం. అంటే పులిని చూసి నక్కవాతలు పెట్టుకుంటే ఏమవుతుందో నిన్న గదే జరిగింది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, సరే అది రేవంత్ రెడ్డి గారు తెలిసి చేసిండో తెలియక చేసిండో కానీ ప్రజలకు మాత్రం కుల్లా అర్థమైంది. కేసీఆర్ గారి స్థాయి ఏందో, రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో నిన్న రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, టీవీ ఛానల్స్లో ఉండేటువంటి ఆన్లైన్ ఛానల్స్ కావచ్చు, అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నిన్న చూస్తే కేసీఆర్ గారి ప్రసంగాన్ని 36 లక్షల మంది లైవ్లో చూడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే లైవ్లో చూసినారు. అంటే నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద వ్యూవర్షిప్. కేసీఆర్ గారి వ్యూవర్షిప్లో 10% కూడా రేవంత్ రెడ్డి గారి వ్యూవర్షిప్ లేదు. అంటే ప్రజలు కేసీఆర్ గారి పట్ల ఎంత గౌరవంగా ఉన్నారు, 2.5 ఏళ్లలో నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఇంకో లైవ్ కూడా చూపిస్తాను నేను. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో మా న్యూస్ ఛానల్లో 2000 మంది కేసీఆర్ గారిది 2K లైవ్ చూస్తూ ఉన్నారు నిన్న. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వెబ్సైటు, 54 మంది చూస్తున్నారు. ఎక్కడ 54, ఎక్కడ 2000, అది 54, ఇది 2000. అన్నీ కలిపితే ఆల్ ఛానల్స్ యొక్క యూట్యూబ్ కానీ ఆన్లైన్ ఛానల్స్ కానీ అదర్ యూట్యూబ్స్ కానీ మొత్తం 36 లక్షల మంది కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూస్తే రేవంత్ రెడ్డిది 4 లక్షలు. ఒకటి ఏమైందంటే నువ్వు తెలిసినో తెలియక చేసినావు కానీ ఒకే సమయంలో జరగడం వల్ల దాని వ్యూవర్షిప్ ఎంత, దీని వ్యూవర్షిప్ ఎంత, ఎవరి రేటింగ్ ఏందో అర్థమైపోయింది ప్రజలకు. రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో, కేసీఆర్ గారి స్థాయి ఏందో రాష్ట్ర ప్రజలకు మాత్రం కంపారిజన్ మాత్రం స్పష్టంగా అటు చూస్తే 2000 కనబడుతుంది, ఇటు చూస్తే 54 కనబడుతుంది. అటు చూస్తే లక్షల్లో ఉంటుంది, ఇటు చూస్తే వేలల్లో ఉంది. అంటే నీ పరిస్థితి ఏమైపోయిందో 2.5 సంవత్సరాల్లో ఇప్పటికన్నా తెలుసుకోను. ఇప్పుడు అయినా కేసీఆర్ గారు దాదాపు 50 నిమిషాలు మాట్లాడిండ్రు. కనీసం నీ పేరన్నా తీసిండా, నీ పేరన్నా ఉచ్చరించిండా? కేసీఆర్ గారు మాట్లాడితే రైతుల గురించో, విద్యార్థుల గురించో, ఉద్యోగుల గురించో, రాష్ట్రం గురించో, ఆటో కార్మికుల గురించో, విద్యుత్ సమస్యల గురించో, సాగునీరు త్రాగునీటి గురించో ఆయన ఒక స్టేట్స్మెన్గా మాట్లాడారు. రాష్ట్రము, రాష్ట్ర ప్రయోజనాలు, ఒక ఉద్యమకారుడిగా, ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక ముఖ్యమంత్రిగా ఎంతో హుందాగా కేసీఆర్ గారు మాట్లాడినారు. రేవంత్ రెడ్డి ఏం చేసుడు, ఒకటే మొత్తుకునుడు, ఒకటే రంకెలు, పడి ఏడ్చుడు. ఎందుకంత ఫ్రస్ట్రేషనో నాకైతే అర్థమైతలేదు. నీకు ఎందుకంత బాధ రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు చాలా హుందాగా మాట్లాడినాడు కదా. ఆయన కేసీఆర్ గారు స్టేట్స్మెన్గా మాట్లాడితే నువ్వు స్ట్రీట్ మ్యాన్గా మాట్లాడినావు. కేసీఆర్ గారి ఇంట్రెస్టు స్టేట్ ఇంట్రెస్టు, నీదేమో కుర్చీ సీట్ ఇంట్రెస్ట్. ఆయన స్టేట్ ఇంట్రెస్ట్గా ఉండే ఉపన్యాసము,
నీది సీట్ ఇంట్రెస్ట్గా ఉండే నీ ఉపన్యాసం, నేను మళ్ళీ గెలుస్తా, నేను మళ్ళీ వస్తా, ఇదే కదా నువ్వు మాట్లాడి. అసలు అయ్యేదా పోయేదా అది? నువ్వు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం. దాన్ని ఆపడం నువ్వు కాదు, నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. అది స్పష్టంగా వ్యూలోనే కనబడుతుంది కదా, వ్యూస్లో ప్రజల మూడు. ఇట్ ఇండికేట్స్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్. 36 లక్షల మంది కేసీఆర్ ప్రసంగాన్ని చూడడం, 4-5 లక్షలు కూడా నీకు చూడలేదంటే దట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద స్టేట్, దట్ ఈస్ మూడ్ ఆఫ్ ద పీపుల్.